హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలంటే ఎంత క్యాపిటల్ అనేది ఉండాలనేది డౌట్ చాలా మందిలో ఉంటుంది. అయితే ఈ వీడియోలో డౌట్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. జాగ్రత్తగా వినండి. కంటెంట్ అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ట్రేడింగ్ చేయడానికి ఎంత క్యాపిటల్ ఉండాలనే దాని బదులు అసలు మనం డేకి లేదా మంత్కి మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనే దాని మీద మనకు ఒక క్లారిటీ అయితే ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టాక్ మార్కెట్లోకి వచ్చేది డబ్బులు సంపాదించడానికి. అంటే మనం కూడా అనుకుంటాం కదా, అరే పెర్ డేకి ఇంత సంపాదిస్తే సరిపోతుంది, లేదా ఒక నెలకి ఇంత సంపాదిస్తే సరిపోతుంది అని అనుకుంటాము. ఇలా అనుకునే కదా మనం మార్కెట్లోకి వస్తాము. దానిపైన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లారిటీ అయితే ఉండాలి. ఎందుకంటే దీని మీద క్లారిటీ ఉంటేనే మీ క్యాపిటల్ ఎంత అనేది డిసైడ్ చేయవచ్చు మనం. అయితే దీన్ని ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మంత్కి ఒక 30,000 అయితే ఎర్న్ చేయాలనుకుందాం. ఎందుకంటే 30,000 అనేది ఒక శాలరీ అమౌంట్ లాగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మాక్సిమం 30,000 అనేది ఎర్న్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ 30,000 ఎర్న్ చేయాలనుకుందాం. ఇప్పుడు మనకి 30,000 ఎర్న్ చేయాలంటే మంత్కి ఎంత క్యాపిటల్ కావాలో ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మంత్కి ఎర్న్ చేయవలసిన అమౌంట్ వచ్చేసి 30,000. దీన్ని ఇప్పుడు కాలిక్యులేషన్ ప్రాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మనం మంత్కి చూసుకుంటే 30,000 అయితే ఎర్న్ చేయాలి. ఇది మన టార్గెట్. అంటే మంత్కి 30 డేస్ ఉంటాయి. అంటే 30,000 కాబట్టి మనం పెర్ డేకి 1000 రూపీస్ అయితే ఎర్న్ చేయాలి. అయితే ఇదే కాలిక్యులేషన్ అనేది స్టాక్ మార్కెట్లో వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో వర్కింగ్ డేస్ చూసుకుంటే 20 నుండి 22 వరకు ఉంటాయి. అంటే సాటర్డేస్, సండేస్, హాలిడేస్ ఉంటాయి కాబట్టి మనకి మార్కెట్ అనేది క్లోజ్లో ఉంటుంది. సో మనకి ఓవరాల్గా వర్కింగ్ డేస్ చూసుకుంటే 20 నుంచి 22 మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ మనం 30 డేస్కి క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి ఇది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు నెక్స్ట్ వేరే క్యాలిక్యులేషన్ చేయాలి. ఇంకా నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఏంటో చూద్దాం, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇందాక మనం చేసిన క్యాలిక్యులేషన్లో మనం తెలుసుకున్నది ఏంటంటే మార్కెట్లో వర్కింగ్ డేస్ చూసుకుంటే 20 నుంచి 22 డేస్ అయితే ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఈ 22 తీసేయండి, ఎందుకంటే 20తో క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేషన్ అనేది మనకి క్లారిటీగా అర్థమవుతుంది. సో మార్కెట్లో 20 డేస్ అయితే ఉన్నాయి. అయితే ఈ 20 డేస్లో మనం 30,000 అయితే ఎర్న్ చేయాలి. అంటే మనం డేకి 1,500 అయితే ఎర్న్ చేయాలి. అయితే ఇది కూడా మనం ప్రాక్టికల్గా మార్కెట్లో వర్కౌట్ చేయలేము, ఎందుకంటే ఈ క్యాలిక్యులేషన్ కూడా రాంగ్. ఎందుకంటే మనం 20 డేస్కి 20 డేస్ ఎవరు ప్రాఫిట్ అయితే ఎర్న్ చేయలేము. కొన్ని డేస్ మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వచ్చు, అలాగే కొన్ని డేస్ మనకి సెటప్ అనేది కుదరకపోవచ్చు, అలాగే కొన్ని డేస్ మనం ట్రేడింగ్ అయితే చేయకపోవచ్చు, ఎందుకంటే ఏదైనా పని ఉండి మనం ఎక్కడికైనా వెళ్ళవచ్చు. సో ఓవరాల్గా 20 డేస్కి 20 డేస్ ప్రాఫిట్ అయితే ఎవరు ఎర్న్ చేయలేరు. సో అందుకనే ఈ క్యాలిక్యులేషన్ కూడా రాంగ్. అయితే ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. అయితే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తాం కాబట్టి మనం మార్కెట్లో 20 డేస్కి 20 డేస్ అయితే సక్సెస్ అవ్వలేము. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 20 డేస్లో ఒక 10 డేస్ అనేవి తీసేయాలి మనం ఇందాక చెప్పుకున్న ప్రాబ్లమ్స్కి. ఇంకా మనకి 10 డేస్ అయితే రిమైనింగ్ ఉంటాయి. ఇప్పుడు ఈ 10 డేస్కి మనం 30,000 అయితే ఎర్న్ చేయాలి. అంటే మనం పెర్ డేకి 3,000 రూపీస్ అయితే ఎర్న్ చేయాలి. ఇది మార్కెట్లో వర్కౌట్ అవుతుంది. సో ఓవరాల్గా మనం మంత్ అంతట్లోనే కేవలం 10 డేస్ మాత్రమే ట్రేడింగ్ చేస్తే మనకి 30,000 మంత్కి ఎర్న్ చేయాలంటే మనం పెర్ డేకి 3,000 అయితే ఎర్న్ చేయాలి. ఇప్పుడు మనం ఈ 3,000 ఎర్న్ చేయాలంటే మనకి ఎంత క్యాపిటల్ కావాలంటే ఈ 3,000 అనేది మన ఎంటైర్ క్యాపిటల్లో జస్ట్ 1% మాత్రమే అవ్వాలి. అంటే 3,000 1% అవ్వాలంటే మన క్యాపిటల్ వచ్చేసి 3 lakhs ఉండాలి. ఈ 3 lakhs ఉండి మనం డేకి జస్ట్ 3,000 ఎర్న్ చేస్తే, ఇలా మనం 10 డేస్ ఎర్న్ చేస్తే 10 into 3,000 ఈజ్ ఈక్వల్ టు 30,000 అయితే అవుతుంది. ఇది స్టాక్ మార్కెట్లో సేఫ్గా ట్రేడింగ్ చేయడానికి నేను చెప్పిన క్లారిటీ ప్లాన్.
ఇలా చేస్తే కనుక మన స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది చాలా సేఫ్ జోన్లో ఉండి చేయొచ్చు. ఎందుకంటే 3 lakhs అమౌంట్లో నుంచి జస్ట్ డైలీ 1% అనేది ఎర్న్ చేయడం అనేది చాలా ఈజీ. సో ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది. మీ సక్సెస్ ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకనే 3 lakhs క్యాపిటల్ అనేది ఉండాలి. మీరు ఎర్న్ చేసేది ఎప్పుడైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెర్ డేకి ఏదైనా ఎర్న్ చేయాలంటే అది మీ క్యాపిటల్లో జస్ట్ 1% అవ్వాలి. ఇది మనకి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో రియాలిటీలో వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మనం జస్ట్ 1% ఎర్న్ చేయాలన్నప్పుడు మన క్యాపిటల్ మీద మనకి విన్నింగ్ ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. రిస్క్ అనేది తగ్గిపోతుంది. మీ క్యాపిటల్ అనేది డిసైడ్ చేస్తుంది మీ యొక్క రిటర్న్స్ని. అంతే తప్ప మీరు 30,000 పట్టుకుని వెళ్ళి 30,000 ఎర్న్ చేయాలంటే 100% రిటర్న్స్ విచ్ ఈస్ ప్రాక్టికలీ ఇంపాసిబుల్. సో మార్కెట్లో అలాగే ఇంపాసిబుల్ అవుతుంది. సో మీరు రిస్క్లో అనేది మీ క్యాపిటల్ అనేది పెడతారు. సో అలా కాకుండా మీరు 3 lakhs తీసుకుని మీరు జస్ట్ 1 dayకి 3,000 ఎర్న్ చేయండి. అప్పుడు మీకు సింపుల్గా మీ 3,000 అనేది ఈజీగా ఎర్న్ చేయవచ్చు. సో ఎప్పుడైనా సరే మీ క్యాపిటల్ అనేది డిసైడ్ చేస్తుంది మీ రిటర్న్స్ని. సో ఎప్పుడైనా సరే క్యాపిటల్ ఎక్కువ తెచ్చుకుని రిటర్న్ పర్సంటేజ్ అనేది తక్కువగా పెట్టుకోవడం వలన మీ మీద మెంటల్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. సో ఈ మెంటల్ ప్రెషర్ అనేది తగ్గడం వల్ల మీరు తప్పులు చేసే ఆస్కారం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం ఎమోషనల్గా మెంటల్గా ఎక్కువ ప్రెషర్ అనేది తీసుకున్నప్పుడు మనం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం డిసిషన్స్ అనేవి కూడా రాంగ్ తీసుకుంటాం. అంటే అది ఎప్పుడు జరుగుతుందంటే మీరు క్యాపిటల్ అనేది తక్కువ తెచ్చుకుని ఈ తక్కువ క్యాపిటల్ మీద మీరు ఎక్కువ పర్సెంటేజ్ రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మీరు ఎమోషనల్గా కొంచెం ప్రెషర్లోకి వెళ్ళిపోతారు. రిటర్న్స్ రాలేదనుకో ఉన్న క్యాపిటల్ కూడా పోతుంది. సో అలా కాకుండా క్యాపిటల్ ఎక్కువ తెచ్చుకుని దాని మీద తక్కువ % రిటర్న్స్ అన్నా సరే మీకు మంచి ప్రాఫిట్లు అనేవి వస్తాయి మంత్కి. దీన్ని ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 lakhs క్యాపిటల్ అయితే తీసుకొచ్చారనుకుందాం మార్కెట్కి. ఈ 10 lakhs క్యాపిటల్ మీద మీరు జస్ట్ 1% రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేశారు పెర్ డేకి. అంటే అప్పుడు మీ ప్రాఫిట్ చూసుకుంటే 10,000 రూపీస్. అంటే పెర్ డేకి 10,000 రూపీస్ సంపాదిస్తే అసలు ఎంత అమౌంట్ అవుతుంది? సో క్యాపిటల్ పెంచడం వల్ల దాని మీద తక్కువ % రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసినా సరే మనకి 1 dayకి 10,000 రూపీస్ అయితే వస్తుంది. సో అందుకని క్యాపిటల్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ విధంగా మీరు కూడా ప్లాన్ చేసుకుని మీ క్యాపిటల్ అనేది డిసైడ్ చేసుకోండి. ఇది మీ టార్గెట్ మంత్కి ఎంత అమౌంట్ అనేది ఎర్న్ చేయాలో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అది మీరు క్లారిటీ అనేది తెచ్చుకుని దానికి తగ్గట్టుగా మీరు క్యాపిటల్ అనేది ఎర్న్ చేసుకుని మార్కెట్లో ట్రేడింగ్ అయితే చేయండి. ఇలా చేయడం వల్ల మీరు లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. మీకు రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఇంకా చెప్పాలంటే 10,000, 20,000తో కూడా ట్రేడింగ్ చేయవచ్చు. కాకపోతే మీరు అనుకున్నంత రేంజ్లో రిటర్న్స్ అయితే రావు. పైగా రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. అదే మీరు ఎక్కువ క్యాపిటల్ తీసుకొచ్చి తక్కువ % రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసినా సరే మీరు మంత్ ఎండ్కి ప్రాఫిట్లో అయితే ఎండ్ అవుతారు. సో ఇది గుర్తుపెట్టుకుని క్యాపిటల్ అనేది డిసైడ్ చేసుకోండి. ఇలాగే కాదు, మీరు ఎంత క్యాపిటల్ కావాలనుకుంటున్నారో ఈ విధంగానే కాలిక్యులేట్ చేసుకోండి. ఈ విధంగా కాలిక్యులేట్ చేసుకోవడం వల్ల మీకు సక్సెస్ ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో అనేది లాంగ్ టర్మ్లో సర్వైవ్ అవ్వగలరు. సో ఇది గుర్తుపెట్టుకుని మీ క్యాపిటల్ అనేది డిసైడ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.